2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు బాగోలేదని, ఈ కార్పొరేషన్ ఎన్నికతోటి నిజామాబాద్ చరిత్ర మారబోతుందని అన్నారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే గెలుపని మంత్రి ఉత్తమ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ రానున్నాయి. ఇక 2, 3, 4 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ డేట్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని మున్సిపాలిటీస్. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నేను వివరించాల్సిన సందర్భం ఇది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని మున్సిపాలిటీస్కి మరి ఎక్కువ నిధులు కేటాయించి అర్బన్ ఏరియాస్ అన్నిటినీ ఒక నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ తీసుకుపోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. నిజామాబాద్ అర్బన్లో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా నిరుపేదలందరికీ సన్నబియ్యం ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మన చేతి గుర్తనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అర్హులైన వాళ్ళందరికీ కూడా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళకి, మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్